హోలీ పిల్లలు పెద్దలు సమానంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీది మొదటి స్థానమని చెప్పుకోవచ్చు. ఫాల్గుణ పౌర్ణమిన హోలీ పండుగ జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగని వసంతోత్సవం అని, పశ్చిమ బెంగాల్లో డోల్ యాత్ర అని, వసంతోత్సవం అని అంటారు. గోపబాలకులతో గోపికలతో కలిసి కృష్ణుడు వసంతోత్సవం జరిపినట్టుగా ఈనాటికి మధురలో వసంతోత్సవం జరుపుకుంటారు. భారతదేశం మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. రాక్షసుడైన హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక మంటలలో కాలకుండా ఆ వేడిని భరించే శక్తి కలది హోలిక. హిరణ్యకశిపుడికి కొడుకైన ప్రహ్లాదుడు తండ్రి మాటను కాదని శ్రీహరిని పూజిస్తూ ఉంటాడు. అది నచ్చని హిరణ్యకశిపుడు కొడుకుని భయపెట్టాలని ఒక పథకం ఆలోచిస్తాడు. ప్రహ్లాదుని హోలిక ఒడిలో కూర్చోపెట్టి పెద్ద కట్టెలను పోగుచేసి మంట పెడతాడు. ప్రహ్లాదుడు కళ్ళు మూసుకుని తనను రక్షించమని శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఆశ్చర్యకరంగా హోలిక మంటల్లో కాలిపోతుంది. ప్రహ్లాదునికి ఏ హాని చేయకుండా మంటలు చల్లారిపోతాయి. అయితే చనిపోయే ముందు తనను క్షమించమని హోలిక వేడుకున్నందువల్ల ప్రతి సంవత్సరం తన పేరిట హోలీ జరుపుకుంటారని ప్రహ్లాదుడు వరమిస్తాడు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి పెద్ద పెద్ద నెగళ్లను పెట్టి మధ్యలో హోలిక రూపంలో పెద్ద ఆకారాన్ని ఇంట్లోని పాత వస్తువులతో తయారు చేసి మంటలను వెలిగించి ఇంటిలోని వారందరూ దాని చుట్టూ ఆనందంగా పాటలు పాడుతూ తిరుగుతారు. హోలిక రాక్షసి మరణించినందుకు ఆనందంగా మరుసటి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు పండగంతా రంగురంగుల పొడులను, రకరకాల రంగులు కలిపిన నీళ్లను ప్రజలంతా ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకుంటారు. వేప, తులసి ఆకులను, పసుపు, కుంకుమ పొడులను ఉపయోగించి తయారు చేసిన రంగునీళ్లను ఉపయోగిస్తారు. ఇవే కాకుండా అనేక రంగుల కోసం కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటిని నీటిలో కలిపి చల్లుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతినవచ్చు. అంతేకాక ఈ ఘాటైన రసాయనాల వల్ల శరీరం అంతా మంటగా, దురదగా అనిపించవచ్చు. అందువలన సాధ్యమైనంత వరకు ప్రకృతి సహజమైన రంగులను, పొడులను ఉపయోగించడం మంచిది. హోలీ రోజున ప్రతి కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. మార్చి నెలలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణం అంతా రకరకాల క్రిమి కీటకాలతో జ్వరాలు, జలుబులు కలిగించే అవకాశం ఉంది. వేప, తులసి ఆకులను ఉపయోగించి తయారు చేసిన నీళ్లను చల్లుకోవడం వల్ల అనేక క్రిమికీటకాలు నశిస్తాయి. ఈ విధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ పండుగ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున భంగ్ అనే ఒక ప్రత్యేకమైన పానీయాన్ని సేవిస్తారు. హోలీ పండుగ రోజున వివిధ రకాలైన తినుబండారాలను తమ బంధువులకు, మిత్రులకు పంచుకుంటారు. కోపతాపాలతో దూరమైన వారు కూడా హోలీ పండుగ రోజు పరస్పరం రంగులు పూసుకుని భంగ్ సేవించి మిత్రులుగా మారిపోతారు. ప్రకృతిలోని వసంతమే కాకుండా ప్రజల జీవితాల్లో కూడా రంగులు వెదజల్లే హోలీ పండుగ అంటే చిన్న పెద్ద అంతా ఆనందంతో జరుపుకుంటారు.